లూకా సువార్త 23వ అధ్యాయం 46వ వచనం. అప్పుడు యేసు గొప్ప శబ్దముతో కేక వేసి, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొని. ఈ మాట చాలా విలువైన మాట. మనం గమనించినట్టయితే అప్పుడు యేసు గొప్ప శబ్దంతో కేక వేసి, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నానను. ఆయన అలాగూ చేసి ఏం చేశాడట? ఏం అప్పగించాడు? ఆత్మను. ఇది చాలా విలువైన మాట, గమనించండి, చాలా జాగ్రత్తగా గమనించండి. యేసు ప్రభువు వారు ఏం చేశారట? తన ఆత్మని, మనలో ఉన్న ఆత్మ ఎవరిది? మన్నైనది, వినాలి, మన్నైనది ఆత్మ, దాన్ని దయచేసిన. అంటే యేసు ప్రభు వారిలో కూడా ఏముంది? దేవుని ఆత్మ ఉంది. మనలో కూడా ఏముంది? ఈ ఆత్మ మనం ఏం చేయాలి? మరలా ఎవరికి అప్పచెప్పాలి? ఎలా అప్పచెప్పగలుగుతాం? మనం ఈ భూలోకంలో పరిశుద్ధంగా జీవించినప్పుడు మాత్రమే మనలో ఆయన ఆత్మ ఉంటది. ఆయన ఆత్మను మళ్ళీ ఏం చేయగలుగుతాం? ఒకవేళ ఈ భూలోకంలో మనం పరిశుద్ధంగా జీవించలేదనుకోండి, అదేమవుతుంది? దురాత్మ అవుతుంది. సౌలు జీవితమే ఒక గొప్ప ఉదాహరణ. సౌలు, వినండి, జాగ్రత్త వినండి. సౌలు దేవుని చేత ఏం చేయబడ్డాడు? అభిషేకింపబడిన వాడు. ప్రవక్త అయిన సమూయేలు వచ్చాడు, అభిషేకింపబడిన వాడు. దేవుని ఆత్మ చేత కూడా ఏం చేయబడ్డాడు? నింపబడ్డాడు. సౌలు మీద కూడా దేవుని ఆత్మ వచ్చింది. సౌలు కూడా ప్రవచించాడు. మొదటి సమూయేలు గ్రంథంలో ఉంటది. ప్రవక్త అయిన సమూయేలు వచ్చాడు, తైలపు బుడ్డులో ఉన్న తైలాన్ని తీశాడు, సౌలు మీద ఉంచాడు. సౌలు కూడా దేవుని ఆత్మ చేత అభిషేకింపబడ్డాడు. సౌలు కూడా దేవుని ఆత్మతో నింపబడ్డాడు. కానీ సౌలు మీదకి దురాత్మ ఎందుకు వచ్చింది? దేవుని ఆత్మ విడిచిపోయి సౌలు దేనితో పట్టబడ్డాడు? ఎందుకు దురాత్మ వచ్చింది సౌలు మీదకి? ఒకప్పుడు సౌలు దేవుని ఆత్మతో కదా నింపబడ్డాడు. మరి సౌలు మీదకి దురాత్మ ఎందుకు వచ్చింది? ఆలోచన చేయండి. మొదటి సమూయేలు గ్రంథము 10వ అధ్యాయం. మొదటి సమూయేలు గ్రంథము 10వ అధ్యాయం మొదటి వచనాన్ని చూడండి. అప్పుడు సమూయేలు అప్పుడు సమూయేలు తైలపు బుడ్డి పట్టుకొని సౌలు తల మీద తైలము పోసి అతను ముద్దు పెట్టుకొని, యెహోవా నిన్ను అభిషేకించి తన స్వాస్థ్యము మీద అధిపతిగా ఏం చేయబడ్డాడు? ఆత్మతో నింపబడ్డాడు. సౌలు దేవుని ఆత్మతో నింపబడ్డాడు. మరి తర్వాత సౌలు ఎందుకు దురాత్మతో పట్టబడ్డాడు? ఆలోచన చేసినట్టయితే సౌలులోకి దుర్బుద్ధి వచ్చింది. సౌలులోకి ఏమొచ్చింది? దావీదుని దేవుడు హెచ్చించినప్పుడు, దావీదు ఎప్పుడైతే అక్కడ ఇశ్రాయేలు ప్రజల చేత పొగడపడ్డాడో, సౌలులో ఏమొచ్చేసింది? అంతే. ఎప్పుడైతే దుర్బుద్ధి ఉంటుందో దురాత్మ కూడా వెనకాలే వస్తుంది. అవునా? ఒకప్పుడు ప్రవచించాడు సౌలు, ఒకప్పుడు దేవుని ఆత్మతో నింపబడ్డాడు సౌలు. అలాంటి ఆత్మతో నింపబడిన వాడు, దేవుని ఆత్మతో నింపబడి నడిపింపబడిన వాడు, మరి ఎందుకు అదే సౌలు మీద దురాత్మ ఏలుబడి చేసిందంటే, సౌలులోకి ఏమొచ్చేసిందట? దుర్బుద్ధి, చెడు బుద్ధి. కాబట్టి ఇప్పుడు సౌలులోకి ఎప్పుడైతే ఆ దురాత్మ వచ్చిందో, అతడు ఎక్కడికి వెళ్ళిపోయాడు? అతడు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం వచ్చింది? ఇంతకు ముందు దేవుని యొద్ద విచారణ చేసేవాడు,
ఇప్పుడు దెయ్యాల దగ్గరికి వెళ్ళే పరిస్థితి వచ్చింది కదా. సౌలుకి దురాత్మ వచ్చి పీడింపబడినప్పుడల్లా దావీదు వెళ్ళి ఏం చేసేవాడు? వీణ వాయించేవాడు. దావీదు వీణ వాయించినప్పుడు దురాత్మ వదిలిపోయేది, మళ్ళీ దురాత్మ వచ్చి పట్టబడేది. కాబట్టి దేవుని ఆత్మతో నింపబడిన మనము ఎప్పుడైతే దురాత్మ ఆ దుర్బుద్ధి లేదా చెడు బుద్ధి మనలో ప్రవేశిస్తుందో దాని వెనకాల ఏమవుతుంది? ఎప్పుడైతే దురాత్మ చేత పట్టబడతామో ఎక్కడికి వెళ్తాం? దెయ్యాల దగ్గరికి వెళ్తాం. సౌలు ఎక్కడికి వెళ్ళాడు? ఇప్పుడు విచారణ చేయటం కోసం ఒక మంత్రగత్తె దగ్గరికి వెళ్ళాడు. ఆ తర్వాత పతనం అయిపోయాడు. ఇప్పుడు సౌలు చనిపోయే నాటికి ఏ ఆత్మ ఉంది సౌలులో? మరి ఆ దురాత్మ దేవుని సన్నిధికి వెళ్ళిద్దా? ఆ దురాత్మని ఇదిగో అయ్యా నేను చచ్చిపోతున్నా, నా ఆత్మ తీసుకో అని చెప్తే దేవుడు తీసుకుంటాడా? ప్రభు వారు అందుకే అన్నాడు, అయ్యా ఇదిగో నా ఆత్మను నీ చేతికి అప్పగిస్తున్నాను. ఇది చాలా ప్రాముఖ్యమైన మాట. ఈ లోకంలో మనం ఎంతకాలం బ్రతుకుతాం ఏంటనేది గనక మనం పక్కన పెడితే, మనము చనిపోయే సమయానికి మనలో ఉన్న ఆ ఆత్మని దేవునికి మనం అప్పగించగలుగుతామా? దేవునికి అప్పగించే పరిస్థితి మనలో ఉందా అనేది మనం ఒక్కసారి మనం ఏం చేయాలట? పరిశీలన చేసుకోవాలి. చూడండి, మొదటి సమూయేలు గ్రంథము 18వ అధ్యాయం. మొదటి సమూయేలు గ్రంథము 18వ అధ్యాయము 7వ వచనం నుంచి చదవండి. ఆ స్త్రీలు గాన ప్రతిగానములు చేయుచు అతని బహు కోపం తెచ్చుకొని ఎప్పుడైతే దావీదుని అక్కడ ఉన్న ఇశ్రాయేలు స్త్రీలు పొగుడుతున్నారో అది సౌలుకు నచ్చల, కోపం వచ్చింది. వెంటనే 9వ వచనం చూడండి. కాబట్టి నాట నుండి సౌలు దావీదు మీద విషపు చూపు నిలిపెను. 10వ వచనం. మరునాడు దేవుని యొద్ద నుండి ఏమొచ్చేసింది? మరునాడే తట్టుకోలేకపోయాడు, దుర్బుద్ధి వచ్చేసింది. అయ్యో దావీదుని పొగుడుతున్నారు అనే దుర్బుద్ధి, చెడు బుద్ధి ఎప్పుడైతే సౌలులోకి వచ్చిందో వెంటనే ఏమొచ్చింది? దురాత్మ కూడా. ఇప్పుడు దేవుని ఆత్మ లేదు సౌలులో. ఏ ఆత్మ? దురాత్మ వచ్చేసింది. ఒకప్పుడు మనలో దేవుని ఆత్మే ఉంది, ఇప్పుడు ఎలాంటి స్థితిలో ఉన్నాం? మనలో ఉన్న ఈ ఆత్మని ఒకవేళ దేవునికి అప్పగిస్తే అది దేవుని ఆత్మ అయితే దేవుడు చేర్చుకుంటాడు. ఒకవేళ దేవుని ఆత్మ కాకుండా దురాత్మ అయితే దేవుడు తీసుకుంటాడా? ఆ ఆత్మని దేవుడు ఎక్కడికి పంపిస్తాడు? పందులన్నీ గిలగలు కొట్టుకున్నాయి. 2 మనుషులు కూర్చున్నారు. గదేరేనీల ప్రాంతం అనే ప్రాంతంలో యేసు ప్రభువు వారు వెళ్తుంటే అక్కడ 2 దురాత్మలు పట్టిన వాళ్ళు కూర్చున్నప్పుడు వాళ్ళు అంటున్నారు, అయ్యా మమ్మల్ని బాధించమాక. వారిలో ఉన్న దురాత్మలు మాట్లాడుతున్నాయి, మమ్మల్ని బాధించకు, నీ సమయం ఇంకా రాలేదు, మమ్మల్ని ఎందుకు బాధించడానికి వచ్చావంటే ప్రభు అన్నాడు, మీరు వదిలిపోండి అన్నాడు. అప్పుడు ఆ దురాత్మలు అన్నాయి, మమ్మల్ని ఆ పందుల్లోకి ఎప్పుడైతే ఆ దురాత్మలు పందుల్లోకి వెళ్ళినాయో పందులు గిలగిల కొట్టుకొని సముద్రంలోకి వెళ్ళి, అంటే చూడండి, దురాత్మ, ఆ 2 వ్యక్తులు దురాత్మ చేత ఏం చేస్తున్నారట? వేధింపబడుతున్నారు. దేవుని ఆత్మ వేరు, దురాత్మ వేరు. దేవుని ఆత్మ మనలో ఉండాలి అంటే మనము ఎటువంటి శరీర సంబంధమైన పరిస్థితుల్లో ఉండకూడదు, శరీరానుసారమైన జీవితం మనలో ఉండకూడదు. ఇప్పుడు సౌలులో శరీరానుసారమైన జీవితం వచ్చేసింది, కోపగించుకున్నాడు, అసూయపడ్డాడు, దుర్బుద్ధి వచ్చేసింది. ఎప్పుడైతే శరీరానుసారమైనవి వచ్చినాయో వెంటనే వెనకాలే వచ్చేసాడు అన్నయ్య, సౌలులోకి దూరిపోయాడు. ఎప్పుడైతే సౌలులో దూరిపోయాడో ఇంకా పిచ్చి పట్టిన వాడిగా ప్రవర్తించడం ప్రారంభించాడు. 10వ వచనం, 18వ అధ్యాయం 10వ వచనం. మరునాడు దేవుని యొద్ద నుండి దురాత్మ సౌలు మీదకి బలముగా వచ్చినందున అతడు చాలు మనం ఈ ఆత్మను ఏం చేయాలి? దేవునికి అప్పగించాలి. కానీ అప్పచెప్పే ఆ సమయానికి
మనలో దేవుని ఆత్మ అయితే దేవుడి ఆత్మని తన యొద్దకి చేర్చుకుంటాడు. ఒకవేళ ఈ ఆత్మ దేవునిది కాక దురాత్మ అయితే, చీకటి ఆత్మ అయితే దేవుడు దాన్ని, ఈ ఆత్మ ఎక్కడికి పంపిస్తాడు? పాతాళ లోకంలోకి పంపిస్తాడు. ఈ ఆత్మ అక్కడ ఏం చేయబడతా ఉంటది? వేదన పొందే స్థలంలోకి వెళ్ళిపోతుంది. కాబట్టి ఈ ఆత్మను ఒక్కసారి మనం పరిశీలన చేసుకుందాం. అందుకన్నాడు ఆత్మలో కపటము లేనివాడు ధన్యుడు. ఆత్మకి ఎటువంటి కపటం ఉండకూడదు, ఆత్మకి ఎటువంటి కల్మషం ఉండకూడదు. అందుకని ఆరాధన చేసే మనము తీతుకు రాసిన పత్రికలో రాయబడిన మాట తీయొద్దు కానీ ఆత్మకి కల్మషము తోచకుండానట్లును నిర్మలమైన ఉదకముతో స్నానం చేయబడిన మనస్సాక్షి గలవారమును దేవుని సన్నిధానానికి చేరుదుము అని అంటాడు. ఆత్మ ఎలా ఉండాలి? పరిశుద్ధంగా ఉండాలి. సౌలులో ఎప్పుడైతే దుర్బుద్ధి వచ్చిందో, చెడు అనేది ఎప్పుడైతే కోపం అనేది ప్రవేశించిందో, వెంటనే దురాత్మ తన మీద ప్రవేశించింది. వెంటనే దురాత్మతో పనిచేస్తాం ప్రారంభించాడు. ఇప్పుడు చెడు అనేది ఉంటే ఖచ్చితంగా ఆత్మ ఏమైపోతుంది? కల్మషం అయిపోతుంది. ఎప్పుడైతే చెడు అనేది మనలో, అంటే ఆ శరీర కార్యాలు అనేవి ఎప్పుడైతే మనలో ప్రవేశిస్తాయో అవి మన ఆత్మను ఏం చేస్తాయి? పాడు చేస్తాయి. ఆ ఆత్మను పాడు చేయటమే కాదు కానీ ఈ ఆత్మను ఏం చేస్తాయి? నిత్య నరకాగ్నిలోకి తీసుకెళ్ళిపోతాయి. సౌలు ఎక్కడికి వెళ్ళిపోయాడు? తనను తాను చంపుకునే స్థితిలోకి వెళ్ళిపోయాడు. దురాత్మ చూడండి ఏం చేసింది ఇప్పుడు సౌలుని? నరకానికి తీసుకెళ్ళిపోయింది. కాబట్టి ఒక్కసారి ప్రభు అంటున్నాడు, ఇదిగో తండ్రి నా ఆత్మను నీ చేతికి అప్పగిస్తున్నాను. ఈ ఆత్మను ఒకవేళ ఏదో ఒక రోజున మనం ఈ శరీరాన్ని విడిచిపెడతాం. ఈ శరీరాన్ని విడిచిపెట్టేటప్పుడు ఈ ఆత్మ దేవుని దగ్గరికి వెళ్ళిద్దా? ఆ స్థితి ఉందా మన దగ్గర? ఆ స్థితి మన దగ్గర ఉండాలంటే మనలో ఆత్మానుసారమైన జీవితం, ఆత్మ చేత ఎందరూ నడిపింపబడుతారో వారందరూ దేవుని కుమారులు అనబడతారు. ఆత్మ చేత ఎందరూ నడిపింపబడతారో వారి జీవితం క్రమంగా ఉంటుంది. మనం క్రమంగా ఉన్నాము అంటే మనం ఆత్మ చేత ఉన్నామే. అంటే క్రమం అంటే ఏ విషయంలోనైనా ఇంకా అక్రమం ఉండదు. ఏ విషయంలో కూడా మనము ఏది కూడా అంటే క్రమ పద్ధతిలో ఒక డిసిప్లైన్డ్ జీవితం మనలో ఉంది అంటే మనం దేవుని ఆత్మ కలిగిన వారమే. మనలో డిసిప్లైన్ లేదనుకోండి, అంటే ఏదైనా కానీ ఫైనాన్షియల్ డిసిప్లైన్ ఉంటుంది, టైం డిసిప్లైన్ ఉంటుంది, తినే విషయంలో కూడా డిసిప్లైన్ ఉంటుంది. అవునా? ఒక్కొక్కరు తింటారు ఎడ్డి మడ్డిగా తింటారు, ఎలా పలా ఉండదు, ఏముండదు. ఒక్కొక్కరికి ఫైనాన్షియల్ డిసిప్లైన్ ఉండదు. అంటే ఎవరు నేను ఉద్దేశించి చెప్పట్లేదు, ఉదాహరణకి చెప్తున్నా. అన్ని విషయాల్లో ఏం కనపడాలి? క్రమం కనపడాలి, డిసిప్లైన్డ్ కనపడాలి. ఈ డిసిప్లైన్ ఉన్నప్పుడు వినాలి, ఈ డిసిప్లైన్ ఉన్నప్పుడు మనం ఎలా ఉంటాం? క్రమంగా ఉంటాం. దేవుడి ఆత్మ మనలో ఉన్నప్పుడు మనల్ని ఏం చేస్తుంది అంటే క్రమపరుస్తుంది. తిండి విషయంలో క్రమపరుస్తుంది. ఆర్థికంగా అంటే మన దగ్గర ఉన్న ధనం విషయంలో కూడా మనల్ని ఏం చేస్తుంది? క్రమపరుస్తుంది. అంటే అన్నిట్లో మనం క్రమంగా జీవిస్తాం. టైం విషయంలో కూడా, అన్ని మాట విషయంలో కూడా క్రమం ఉంటుంది. నడవడి విషయంలో కూడా క్రమంగా ఉంటుంది. దురాత్మ ఉందనుకోండి ఇంకా క్రమం జీవితం ఉండదు. కాబట్టి మనల్ని మనమే పరిశీలన చేసుకుందాం. మనం దేవుని ఆత్మ చేత నడిపింపబడుతున్నామా? దురాత్మ చేత నడిపింపబడుతున్నామా? దురాత్మ చేత నడిపింపబడి వారి జీవితాల్లో ఏం కనపడదు? డిసిప్లైన్ కనపడదు, ఇష్టానుసారమైన జీవితం కనపడదు, లోబడే జీవితం కనపడదు, వాక్యానికి లోబడే జీవితం కనపడదు. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. అందుకే ప్రభు వారు అంటున్నారు, అయ్యా తండ్రి నా ఆత్మను నీ చేతికి. ఆయన ఈ లోకంలో క్రమంగా జీవించాడు, పాపం లేనివాడుగా జీవించాడు. కాబట్టి పాపం లేనివాడు మాత్రమే తన ఆత్మను ఎవరికి అప్పగిస్తారు? పరిశుద్ధుడిని అప్పచెప్తారు. ఆయన పరిశుద్ధంగా జీవించాడు కాబట్టి ఆ పరిశుద్ధమైన ఆత్మని తండ్రికి అప్పచెప్పాడు. క్రమపరుచుకుందాం ఎప్పటికైనా. మరి ఈరోజు మంచి శుక్రవారము. ఈరోజు ప్రభు నీతో మాట్లాడుతున్న మాటలు ఏంటంటే మన జీవితాన్ని ఏం చేసుకుందాం? క్రమపరుచుకుందాం. ఒక్కొక్కరు చూడండి ఇష్టానుసారంగా ఖర్చు పెడతా ఉంటారు. ధనవంతుడు ఏం చేశాడు? ధనం ఉంది కదా అని విచ్చలవిడిగా ఖర్చు పెట్టాడు, విచ్చలవిడిగా జీవించాడు. అవునా? ఆత్మ ఎక్కడికి వెళ్ళింది? వేదన పొందే స్థలంలోకి. అంటే అతనికి ఏం లేదు? ఫైనాన్షియల్ డిసిప్లిన్. ఇంకొకరికి తిండి విషయంలో, నేనే సొంత మాటలు చెప్పట్లా, నీవు తిండిపోతు అయిన ఎడల నీ గొంతుకి ఏం పెట్టుకోమన్నాడు? ఏం పెట్టుకోవాలి?
కత్తి పెట్టుకోవాలంటే ఇక్కడ సామెతల గ్రంథంలో జ్ఞాని అయిన సొలొమోను రాస్తున్నాడు, నీవు తిండిపోతువైన ఎడల నీ గొంతు దగ్గర ఏం పెట్టుకోవాలి? కత్తి పెట్టుకోవాలట. తెగుతుందేమన్న భయం, అంటే ఎక్కువ తినకూడదని అర్థం. ఎక్కువ తింటే ప్రమాదం అని అర్థం. కత్తి పెట్టుకోమంటే ఇక్కడ కత్తి పెట్టి ఇలా అనండి, ఏమైంది? బతుకుతావా? అలాగే ఎక్కువ తింటే కూడా ప్రమాదకరం అని అర్థం ఆ మాటకి. అంటే ప్రతి దాంట్లో కూడా మనకి ఏముండాలి? డిసిప్లైన్డ్ ఉండాలి. మాటలో కానీ, ప్రవర్తనలో, నడవడిలో, అన్నిటిలో డిసిప్లైన్గా జీవించాలి. అప్పుడే మనం ఎప్పుడైతే క్రమబద్ధంగా జీవిస్తామో మనం ఏం చేయగలుగుతాం? మనం ఏం చేస్తాం? మన ఆత్మను దేవునికి, యేసు ప్రభు వారు ఈ లోకంలో 33.5 సంవత్సరాలు జీవించినప్పుడు క్రమంగా జీవించాడు. ఎక్కడా కూడా ఆయన జీవితంలో ఏలు పెట్టి చూపించే పరిస్థితి ఎక్కడా, తన ప్రవర్తనలో కానీ, మాటలో కానీ ఎక్కడా కూడా అక్రమం అనేది ఆయన జీవితంలో కనపడలేదు. ఆయన క్రమంగా జీవించాడు కాబట్టి తన ఆత్మను ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే తండ్రికి అప్పగించుకుంటున్నాడు. మరి ఆ స్థితి నాలో లేదు. క్రమంగా మనం మన ఆత్మని, ఒకవేళ ఈ రోజు ఇప్పుడు నేను చనిపోతే నా ఆత్మ దేవుని దగ్గరికి వెళ్ళిద్దాం? ఎందుకంటే మనలో ఏం లేదు, ఇంకా అక్రమంగానే జీవిస్తున్నాం, డిసిప్లిన్ లేదు మనలో. కాబట్టి ఎప్పటికైనా మనం ఏం చేసుకుందాం? ఒక క్రమ పద్ధతిలో నడుచుకుందాం. అక్రమంగా నడుచుకునే జీవితంలో నుంచి క్రమమైన జీవితంలోకి వద్దాం.